crazy. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ రియలీ సారీ సార్, నేను కావాలని ఇన్సల్ట్ చేయలేదు. డిఫరెంట్ మూడ్ అంటే ఎలా సార్? సార్ ప్లీజ్ గైడ్ మీ సార్. సార్ మీ నంబర్ ఇవ్వండి సార్. ఈ గెటప్లో రీల్ చేసి రెస్పాన్స్ చూడు. సార్ మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. వావ్ శ్వేత, యు ఆర్ లుకింగ్ సో హాట్. థ్యాంక్ యూ సార్. నువ్వు అలా నవ్వుతూ ఉంటే నాకేదో అయిపోతుంది. సార్ నిజం సార్, నా కళ్ళలోకి చూసిన ఎవరైనా సరే మీలాగే ఫ్లాట్ అయిపోతారు. నేను ఈ గ్లామర్కి ఫిదా అయిపోయా. సార్ మీలాంటి వాళ్ళు నా లైఫ్లో రావడం నేను చాలా లక్కీ సార్. సార్ ఈ డ్రెస్ ఓకేనా? నో, ఇది చాలా రొటీన్గా ఉంది. వైరల్ అవ్వాలంటే మినిమం ఎక్స్పోజింగ్ ఉండాలి. సార్ అలాంటి డ్రెస్ వేసుకుంటే మా ఇంట్లో చంపేస్తారు సార్. ఓకే, నీకు ఇబ్బందిగా ఉందా అంటే జస్ట్ లీవ్ ఇట్, డోంట్ వేస్ట్ మై టైం. సార్ 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 1 minute ప్లీజ్, వెళ్ళకండి. ఓకే కమ్ ఫాస్ట్, నాకు జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సార్ మీరు కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఓకే. హాయ్ శ్వేత, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రేపు ఫ్రీ ఉన్నావా? ఫ్రీయే సార్. రేపు స్మాల్ ఫేవర్ కావాలి. తప్పకుండా సార్, మీకోసం ఏదైనా చేస్తాను. రేపు ఎల్ఎం ప్లాజా రూమ్ నెంబర్ 101లో ఉండాలి. ఎందుకు సార్, మీరు వస్తున్నారా? నో, మా ఫ్రెండ్ వస్తున్నాడు. నీకు ఎలా చెప్పాలి? పర్లేదు సార్, చెప్పండి. నువ్వు వాడితో అర్థమైంది కదా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అలాంటి దాని కాదు. నాకు తెలుసు శ్వేత, కానీ వాడు నీ న్యూ వీడియో చూశాడు. ఒకసారి నీ వాట్సాప్ చూడు. వాడు ఆ వీడియో వైరల్ చేస్తా అంటున్నాడు. యూ హ్యావ్ టు డూ దిస్. శ్వేత మన సొంత కూతురో చెల్లెలో స్నేహితురాలో అయి ఉండొచ్చు. అయితే సోషల్ మీడియాలో గుర్తింపు సంపాదించాలని అందరికీ ఉంటుంది, తప్పేమీ కాదు. కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ఈ సోషల్ మీడియాలు అన్ని రకాలైన మనుషులు ఉండేటువంటి సువిశాలమైన ప్రపంచం. అందులో నుంచి కొంతమంది మనల్ని ముగ్గులోకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఒక పోస్ట్ పెట్టాలన్నా, ఒక కొత్త వ్యక్తితో స్నేహం చేయాలన్నా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. సోషల్ మీడియాలో పరిచయం అయినటువంటి అపరిచితమైన వ్యక్తులకి మీ పర్సనల్ ఫోటోగ్రాఫ్స్, మీ వీడియోగ్రాఫ్స్ ని షేర్ చేయడం లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చినట్టయితే శ్వేతకు జరిగినటువంటి సంఘటనే మీకు కూడా జరగచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇలాంటి ఉచ్చులో ఇరుక్కున్నట్టయితే భయపడకండి. 1930 అనే నంబర్ కి మీరు రిపోర్ట్ చేయండి. ఇలాంటి విషయాల్లో మీ మౌనం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది.